బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. అది కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అది మీరు మనసులో పెట్టుకున్నారా? ఇది అన్యాయం. పల్నాడు పోలీస్ స్టేషన్ లో రజనీపై ఫిర్యాదు చేశారు. చూసావా సూరన్న, ఎంత దారుణం! తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బిఎన్ఎస్ ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువే కాదు చచ్చిపోవాలనిపిస్తుంది. 115(2), 351(2) అలాగే 352(118)(1) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. మాధవ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మళ్ళా వస్తాం, మళ్ళా కొడతాం, ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అదే పనిగా అందరికీ ప్రచారం చేస్తున్నారండి. వీళ్ళ నోళ్లు మూయించాలంటే మీరే ఒప్పించుకోండి. నేను ఒప్పుకోను. గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు. అందరూ అనుకుంటూ ఉంటారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. రేప్ అనేది ఒకటి ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం. రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని పంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా ఏందో చూపిస్తామని చెప్పి ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? ముళ్ళు లేని పందిమోహం ఆడుతుంది. సమాధానం చెప్పు. ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళ భద్రత ఏంటి? ఎంటాడారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మనకు స్పష్టమవుతా ఉంది. ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని? సిలబస్ ఏందో చెప్పు. దీంట్లో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు నెయ్యిలో అని చెప్పారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎన్డీటీవీ కూడా అదే స్పష్టం చేసింది. దెర్ ఈజ్ నో లార్డ్ డిటెక్టెడ్ అని చెప్పేసి, ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మాది ఇది జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. కిలోగ్రామ్ రాడు దింపుతా, కిలోమీటర్ లోపల దింపుతా. జాగ్రత్త. స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటికి వస్తే నానా రభస చేశారు. ఒక్కసారి అది వీడియో ప్లే చేయమ్మా. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రోడ్. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే చేయమ్మా. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి. నిన్ను చింతకాయతో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఉదహరిస్తా ఉన్నాను. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.